కూడా శుభములు. మరియు హైదరాబాద్ పట్టణం సంఘం తరఫు నుంచి కూడా మీకు శుభములు తెలియజేసుకుంటున్నాను. అయితే ఉదయకాలం వాక్య పరిచర్యలోకి వెళ్ళడానికి ముందు కొన్ని అభినందనలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఎంవి చర్చ్ జడ్చర్ల మీకు చాలా పాపులర్, మీకు తెలుసో తెలియదు కానీ మీ కౌన్సిల్ పనిచేసే పద్ధతి, ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారు, ఏ విధంగా ఈ భవన నిర్మాణం చేశారు, దీని తర్వాత మిగిలిన శాటిలైట్ చర్చెస్ ఏ విధంగా కడుతున్నారు, వీటన్నిటి చర్చ ఉదయం నాకు అయ్యగారు చెప్తున్నారు. కానీ అంతకుముందే నాకు తెలుసు. ఎందుకు అంటే మీ సంఘం చేసే పరిచర్య, మరి తెస్సలోనికా సంఘం గురించి మాట్లాడితే చుట్టుపక్కల ఉన్నవారు అకయ్యలోను మాసిదోనియాలోను వాళ్ళు ఏ విధంగా పాపులర్ లేకపోతే ఏ విధంగా ప్రచురితమై ఉన్నారో, అదేవిధంగా జడ్చర్లలో ఉన్నటువంటి ఈ ఎంపీ సంఘం కూడా అంతే. మరి తెలంగాణ రాష్ట్రంలో దేవుని పరిచర్య చేయడంలో మీరు ముందు ఉన్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా మీకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే మరి అన్ని సంఘాలు ఈ విధంగా కనుక పాటుపడితే మనం స్వయం ప్రతిపత్తి కలిగి సువార్తను చాటించే అవకాశం ఉంది. ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా, తెలుపు నలుపు బ్రౌన్ కలర్ అన్న తేడా లేకుండా అందరం కలిసి మనం దేవుని యొక్క సువార్తను చేసే అవకాశం ఉంది. దానికి ఒక మంచి ఉదాహరణగా ఈ సంఘం ఉన్నందుకు నేను ఈ సంఘానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఉదయం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి ఒక విషయాన్ని నేను మీకు ప్రాముఖ్యంగా గుర్తు చేస్తాను. అది 3వ వచనంలో ఉంటుంది. ఏంటి అంటే, సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ మాట నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవ్యం అన్న, క్రీస్తు అన్న చాలా కాంప్లికేటెడ్, లేకపోతే ఎంతో క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ అని అనుకుంటూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు మనకు గుర్తు చేసే విషయం ఏంటంటే క్రీస్తులో సరళత ఉంది. చాలా సింపుల్ కాన్సెప్ట్. క్రీస్తు అన్న పదమే సరళమైనది. ఆయన రక్షించడానికి వచ్చాడు, రక్షించాడు, అంతే. అపోస్తలుల కాలంలో ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. మరొకసారి చెప్తున్నాను, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. ఆ సంఘాన్ని పునరుద్ధరీకరించడం కోసం, ఆ సంఘానికి ఇవ్వబడిన లేఖనాలను పారాయణం చేస్తూ, వాటిని చదువుతూ, వాటిని వివరించి చెబుతూ, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను తీసుకుని అపోస్తలులు ముందుకు వెళ్ళారు. అపోస్తలులు ముందుకు వెళ్ళి సంఘ స్థాపన చేశారు. సంఘ స్థాపన చేసిన ప్రతి చోట నేర్పించినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే, లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం కనుక మీరు చూస్తే చక్కటి మాట అందులో ఉంటుంది. ఏమనుంటుంది అంటే, వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగకయుండురి అన్న మాట ఉంటుంది. ఎవరైతే ఈ లేఖనాలను గ్రహించారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సరళతను, యేసుక్రీస్తులో ఉన్నటువంటి పవిత్రతను గ్రహించగలిగారో, ఎవరైతే వారిని యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా పిలువబడటానికి, లేకపోతే యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఎగతాళి చేయబడటానికి కూడా, గేలి చేయబడటానికి కూడా ఇష్టపడ్డారో వారి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి సందర్భంలో స్టెఫెను అనే వ్యక్తి ఒక ఆయన ముందుకొచ్చి 12 మంది అపోస్తలులు చేస్తున్నటువంటి పనిలో వాళ్ళకి సమయం చాలక స్టెఫెను పిలిచారు. అయ్యా స్టెఫెను నువ్వు రా అంటూ ఒక 6 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. 6 మందిలో స్టెఫెను ఒకడు. ఆయన పరిశుద్ధాత్మ చేతను, జ్ఞానము చేతను నిండిన వాడే, దేవుని కొరకు గొప్ప కార్యములు చేశాడు అని అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆ గొప్ప కార్యములు ఏంటి అంటే, ఆయన ధైర్యముగా మాట్లాడేవాడంట. ధైర్యముగా నిలబడి మాట్లాడేవాడు. అలాంటి మాటలు ఒకరోజు మాట్లాడుతూ ఉంటే ఆయనను రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టినప్పుడు ఆయన అన్నాడు, ఓ యేసు ప్రభువా,
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను అంటూ తన ప్రాణాన్ని యేసు ప్రభువు అప్పచెప్పాడు. ఆ దినాన అపోస్తలుడైన పౌలు అనే వ్యక్తికి జననం కలిగింది. అపోస్తలుడైన పౌలు అనే వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఒక అలజడి మొదలైంది. క్రైస్తవులను పట్టుకుని చంపాలనుకున్నాడు, సంఘ స్థాపన జరగకుండా ఆపాలనుకున్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభువు చేత పట్టబడిన తరువాత క్రీస్తు ఖైదీని నేను అని చెప్పుకునే ఈ అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. ఐఎమ్ అఫ్రైడ్. నాకు భయంగా ఉంది ఈ సంఘాన్ని చూస్తే, సార్వత్రిక సంఘాన్ని చూస్తే నాకు భయంగా ఉంది. ఎందుకు అంటే యేసు క్రీస్తులో ఉన్నటువంటి సరళతను కోల్పోతున్నామేమో, యేసు క్రీస్తులో ఉన్నటువంటి పవిత్రతను కోల్పోతున్నామేమో అన్న భయం. ఆ వచనం తరువాత ఆయనకు ఉన్నటువంటి భయాన్ని కొంచెం విశదపరుస్తున్నాడు. హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఎ లిటిల్ బిట్ మోర్ అబౌట్ హిస్ ఫియర్. అది ఏంటి అని కనుక చూస్తే 4వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఏవైనా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క స్వార్థ మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించడం యుక్తమే అంటున్నాడు. అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇక బాగానే ఉంది మీ బతుకు అని చెప్తున్నాడు. బేసిక్గా యుక్తమే అంటే మీరు అలా చేయండి అని కాదు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇక మీరు అది కూడా చేస్తే ఇక మీ ఇష్టం నాయన అని చెప్తున్నాడు. What is this? What are these 3 important things that makes heart of Paul so shivering? పౌలు యొక్క హృదయాన్ని కలవరపరిచే ఈ 3 విషయాలు ఏంటి అని మనం చూడాలి. 3 విషయాల్లో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సరళతను ఆయన మనకు చెప్తున్నాడు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పవిత్రతను ఆయన మనకు చెప్తున్నాడు. మొదటిది, మేము ప్రకటింపని క్రీస్తు. రెండవది, మేము ప్రకటింపని ఆత్మ. మూడవది, మేము ప్రకటింపని సువార్త. మేము ప్రకటింపని క్రీస్తు, మేము ప్రకటింపని ఆత్మ, మేము ప్రకటింపని సువార్త. ఈ 3 విషయాలలో కనుక మీకు క్లారిటీ, ఈ 3 విషయాలలో కనుక మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, ఈ 3 విషయాలను, క్రైస్తవ్యం యొక్క సరళత మీ ముందు కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. నేను గుడ్ ఫ్రైడే దినాన్ని తరువాత మరి పునరుత్థాన దినం ముందు రోజు అంటే శనివారం ఒక రోజు కింద ఈ ఆలయానికి క్రింద ఉన్నటువంటి ప్రదేశంలో ఒక టాక్ ఆర్గనైజ్ చేసినప్పుడు వచ్చాను. మీలో చాలా మంది నేను చూస్తున్నాను, మీరు వచ్చారు. ఆ రోజు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అలాంటి మాటలే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ మాటలు ప్రాముఖ్యంగా సంఘాన్ని బలపరచడం కోసం అని నేను భావిస్తున్నాను. ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, సంఘంలో ఉన్నటువంటి మధ్య వయస్కులు, సంఘంలో ఉన్నటువంటి పెద్దవారు బలపడటం కోసం ఉపయోగపడాలి అని నేను ప్రభువుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి కనుక 15వ అధ్యాయం అపోస్తలుల కార్యం చూస్తే అక్కడ కొన్ని సంఘటనలు కనిపిస్తాయి. ఏంటి అంటే యేసు ప్రభువు యొక్క సరళతను, యేసు ప్రభువులో ఉన్నటువంటి సరళతను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, వివరించి చెప్పిన తర్వాత, యేసు ప్రభువులోకి బాప్తిస్ము పొందిన తర్వాత యూదులను లేకపోతే యూదా మత ప్రచారం చేసే వారు కొందరు వచ్చి క్రైస్తవులను మభ్యపెడుతున్నారు. ఏమని అంటే, అయ్యా నువ్వు కేవలం యేసును నమ్మితే సరిపోదు, ఇదిగో సున్నతి కూడా చేసుకోవాలి, ఇదిగో ఫలానా కార్యాలు చేయాలి, ఇదిగో ఫలానా 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 విధంగా నువ్వు బతకాలి, లేకపోతే నీకు రక్షణ లేదు అని చెప్పడం మొదలు పెట్టారు. వీరిని జుడైజర్స్ అంటారు, లేకపోతే యూదా మత ప్రచారకులు అంటారు. ఈ యూదా మత ప్రచారకులు చెప్పినప్పుడు ఆయన విన్న తరువాత గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు కొన్ని విషయాలు చెబుతాడు. మీలో ఎవరైనా సరే బైబిల్ చదవడానికి చాలా త్వరగా ఉండేవాళ్ళు, తక్కని తీసి చదవగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర మైక్ పెట్టుకోండి. కొన్ని లేఖనాలు చెప్తాను నేను, అది చదవాల్సి ఉంటుంది. ఎవరైనా చదవగలుగుతారా? కెన్ ఐ హ్యావ్ వన్ వాలంటీర్? ఎవరైనా ఒక వాలంటీర్ ఉన్నారా?
అమ్మ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు 1 నుంచి 5 వరకు. నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా కపట సహోదరులు కొంతమంది మనము స్వాతంత్రం కలిగి క్రీస్తులో సరళతను సంపాదించుకుని జీవించాలి అని క్రీస్తు ఆశిస్తూ ఉంటే, కపట సహోదరులు కొంతమంది మనం చేయవలసిన అవసరం లేనటువంటి విషయాలు మన దగ్గర తీసుకొని చెప్తూ ఉంటారు. ఇది చెయ్యాలి లేకపోతే నువ్వు క్రైస్తవుడి కాదు అంటారు. కొంతమంది బ్యాగ్ వేసుకొని వస్తారు, కొంతమంది తలకు టోపీ పెట్టుకొని వస్తారు, కొంతమంది కోట్ వేసుకొని వస్తారు, కొంతమంది తెల్లబట్టలు వేసుకొని వస్తారు. ఏం చేసినా చివరికి సాతాను చేసే ప్రయత్నం ఏమిటి అంటే క్రీస్తులో ఉన్న సరళత నుండి మనల్ని దూరపరచాలి, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత పవిత్రత నుంచి మనల్ని దూరపరచాలి. లా లేకపోతే ధర్మశాస్త్రము అన్నది కొట్టివేయబడింది. యేసు క్రీస్తులో, క్రీస్తు యొక్క శాస్త్రములో మనం బ్రతుకుతున్నాము. అది ఏమిటి అంటే ధర్మశాస్త్రము కంటే ఉన్నతమైనటువంటి నైతిక విలువలు కలిగినటువంటి జీవితము అన్న విషయాన్ని మరచిపోయి బయటికి కనిపించే కొన్ని పనులు చేయడం ద్వారా మనము క్రైస్తవులము కాదు అని నిర్ధారించే దౌర్భాగ్యం పరిస్థితులకి సంఘాన్ని ఈడ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో చెప్తున్నటువంటి మాటలు, ఆ సందర్భంలో పౌలు ఏమంటున్నాడు అంటే ఆ క్రీస్తుని మేము ప్రకటించలేదు, ఆ సువార్తను మేము ప్రకటించలేదు, ఆ ఆత్మను మేము మీకు పరిచయం చేయలేదు. ఇక అలాంటి వాళ్ళను కూడా మీరు సహిస్తే ఇక బాగానే ఉంది మీరు అంటూ వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఈరోజు కనుక మనం చూస్తే మన ముందు చాలా మంది క్రీస్తులు ఉన్నారు. ఒకడంటాడు యేసు క్రీస్తు కేవలం పైగంబర్ అంటాడు, ఒకడంటాడు యేసు క్రీస్తు కేవలము మిఖాయేలు దూత అంటాడు. ఎవరు తెలుసా మీకు? మిఖాయేలు దూత అంటే యేసు క్రీస్తు నిజానికి ఆయనేమి దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు క్రైస్తవులలో నుంచే పుట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులలో మీతో పాటు కూర్చుని బైబిల్ చదువుతూ ఈరోజు యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్ముడు అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ దేవునికి పుట్టినవారు అని చెప్పేవారు ఉన్నారు. తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు. కానీ ఎవరు? యేసుక్రీస్తు సరళతలో నుండి మనల్ని తొలగించే ప్రయత్నం చేసేవారు, యేసుక్రీస్తులో ఉన్న పవిత్రతలో నుండి మనల్ని తొలగించే ప్రయత్నం చేసేవారు. ఎక్కడో దూరదేశాల్లో పుట్టి వారి కుటుంబాలను విడిచిపెట్టి వస్తూ కాఫిన్ బాక్స్, లేకపోతే కాఫిన్ బాక్స్ ఏమంటాం మనం, సమాధి పెట్టెలు, శవ పెట్టికలు తీసుకుని మరీ వచ్చారు. తీసుకుని మరీ వచ్చి ఎంబీ చర్చలు స్థాపించారు. ఊరికే కాదు. ఇక అలాంటి వారిని కూడా మీరు సహిస్తే బాగానే ఉంది అంటూ మన పెద్దలు మాట్లాడటం గుర్తు తెచ్చుకోమని నేను చెప్తున్నాను. ఇక అలాంటి వారిని కూడా సహిస్తే బాగానే ఉంది అని ఆ రోజు పౌలు చెప్పినట్లుగా ఈరోజు మన ముందు నడిచినటువంటి మన పెద్దలు మనకు గుర్తు చేస్తున్నారు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. వారు పరిచయం చేయని క్రీస్తును ఎవడైనా పరిచయం చేస్తున్నాడు అన్నది మనం చూడాలి. ఒకసారి చూస్తే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. ఎవరు ఈ క్రీస్తు? నిజానికి ఎలాంటి క్రీస్తును మనం నమ్మాలి? సంఘము ఏ క్రీస్తుకు దాసురాలు? సంఘము ఏ క్రీస్తుతో పెళ్లి చేయబడింది, వివాహానికి ప్రదానం చేయబడింది? ఏ క్రీస్తు కోసం మనము నిష్కలంకమైన కన్యకగా సమర్పించబడటానికి తయారవుతున్నాం అని చూడాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. ఏ క్రీస్తుని మనం నమ్ముతున్నాం? సజీవుడైన దేవుని కుమారుడు. సజీవుడైన దేవుని కుమారుడు కానీ క్రీస్తును ప్రకటించే వాళ్ళు వస్తే
వాళ్ళను సహిస్తే ఇక బాగానే ఉంది. సజీవుడైన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ముందు దేవుడు ఏమై ఉండాలి? తండ్రి అయి ఉండాలి. తండ్రి కానివాడికి కుమారుడు ఉంటాడంటారా? సజీవుడైన దేవుని కుమారుడు అని అంటే ముందు దేవుడు తండ్రి అయి ఉండాలి. మన దగ్గరికి వస్తారు సహోదరులు కొంతమంది, దేవుడు దేవుడేనయ్యా, దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం మహా అయితే ఏమై ఉంటుందో తెలుసా? ఆయన రాజు, నువ్వు ఒక బంటు, అంతే. కానీ మనకు పరిచయం చేయబడిన క్రీస్తు తండ్రిని పరిచయం చేశాడు. నన్ను చూస్తే ఎవరిని చూసినట్లు అన్నాడు? తండ్రిని చూసినట్లు అన్నాడు. తండ్రి నుంచి మిమ్మల్ని బయటికి లాగే సువార్త కాదు. దేవుడు తండ్రి కాదు అని చెప్పే క్రీస్తు మన క్రీస్తు కాదు. తస్మాత్ జాగ్రత్త. చాలా మంది బైబిల్లోని కొన్ని వాక్యాలు బట్టి పట్టేసి ముందు నిలబడుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. సంఘాన్ని చిందరబందర చేసే ప్రయత్నం చేస్తారు. సంఘంలో ఏమని చెప్తూ ఉంటారు అంటే దేవుని కుమారుడు కరెక్టే, కానీ దేవుడు కాదు అని చెప్తారు. పులిపిల్ల ఏమవుతుంది, పులే అవుతుంది అంటూ కొన్ని కట్టుకథలు కూడా చెప్తారు. కానీ యేసు ప్రభువు నిజంగా దేవుడా అని ప్రశ్నిస్తే సూటిగా ఏం చెప్తారు అంటే కాదు అని అంటారు. అలాంటి వాళ్ళలో యేసు ప్రభువు మరియు పరిశుద్ధాత్ముడు తండ్రికి పుట్టిన వాళ్ళు అని చెప్పేవాళ్ళు ఈ రోజుకు ఉన్నారు. విశాఖ ప్రాంతంలో నుంచి మనకు బైబిల్ చెప్తూ ఉంటారు. జాగ్రత్త పడాలి. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఎవరైనా చదువుతారా? ఇవన్నీ తెలిసినవే. నేను ఒక విషయం మీకు ఆ వచనం చదవటానికి ముందు ఒక్క నిమిషం అన్నయ్య, ఆ వచనం చదవటానికి ముందు ఒక విషయం చెప్తాను. ఇవేవి కూడా మీకు తెలియదు కాదు. సంఘము ఇన్నేళ్ళుగా నేర్పించింది నేను మీ ముందు నిలబడి వల్ల వేస్తున్నాను అంతే. ఉదాహరణకి పాస్టర్ గారు లెక్కలు మాత్రం అనుకోండి, ఆయన ముందు నేను నిలబడి రెండెక్కని చెప్తున్నాను, ఆయన కరెక్ట్ లేని చెప్తున్నాడు అంతే. సంఘం నేర్పించిందే మనం తిరిగి మాట్లాడుకుంటున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేను. 14వ వచనానికి వస్తారా? ఆ వాక్యమే, ఏ వాక్యము? ఏ వాక్యమైతే దేవుని వద్ద ఉండెనో, ఏ వాక్యమైతే దేవుడై ఉండెనో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించాడు. ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ గ్రేస్. కృప సత్యం రెండింటిని సంపూర్ణం చేసుకుని మన ప్రభు మన ముందు నడిచాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఏలైనగా దేవత్వము యొక్క పరిపూర్ణత లేకపోతే సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏ క్రీస్తును మనం నమ్ముతున్నాం? దేవత్వము యొక్క పరిపూర్ణత, దేవత్వము యొక్క సంపూర్ణత. ఇఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు అని చెప్పాలి. దట్ ఈస్ వాట్ ద ఫార్ములా ఈస్ ఇంట్రడ్యూసింగ్ us with. పౌలు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే దేవత్వం యొక్క పరిపూర్ణత యేసుక్రీస్తు అనే శరీరంలో ఉంది అని చెప్తున్నాడు. ఏ మాట మనం చూసాం? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తాం. యేసు ప్రభువు దేవుని కుమారుడు మాత్రమే కాదు, స్వయంగా దేవుడు. స్వయంగా ఆయన దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు 1 నుండి 4 వరకు. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా మొదటిగా మనం ఏం చూసాం? ఏ క్రీస్తును మనం నమ్మాలో మనం చూసాం. ఇప్పుడు ఏ సువార్తను నమ్మాలో చెప్తున్నాను. చెప్పండి, చదవండి. మీరు దానిని అంగీకరించారు, దానిదే నిలుచున్నారు. మీ విశ్వాసము
రక్షణ పొందిన వారై ఉందురు అని ఆయన మనకు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. నోటికొస్తే చాలా ఉంది, చూడాల్సిన అవసరం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లవ్, ప్రేమ అనేది సువార్త. తండ్రి మనల్ని ప్రేమించాడు, ఇదే సువార్త. తండ్రి ప్రేమించి తప్పిపోయిన మనల్ని అలా వదిలేయలేదు. వీడు నాశనం అయిపోయాడరా ఈయన వదిలేయి అని అనలేదు. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఎప్పుడూ విడిపోని తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఎల్లకాలం మొదలు లేకుండా అంతము లేకుండా జీవించినటువంటి త్రియేక దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశించడు, నిత్య జీవం పొందుతాడు. ఇది సువార్త. నిత్య జీవం పొందుతాడు. నిత్య జీవం ఎందుకు? ఆయనతో తిరిగి జీవించటానికి, ఆయనతో తిరిగి ఆయన సన్నిధిలో గడపటానికి. తండ్రి మనల్ని ప్రేమించాడు, కుమారుణ్ణి మనకు ఇచ్చాడు. ఏ క్రీస్తుని నమ్మాలో, ఏ కుమారుని నమ్మాలో నేను మీకు చెప్పాను. ఏ సువార్తను నమ్మాలో నేను మీకు చెప్తున్నాను. ఏ సువార్తను నమ్మాలి అంటే మరణించిన క్రీస్తును ప్రకటించే సువార్తను నమ్మాలి. సిలువపై మరణించిన క్రీస్తును నమ్మే, క్రీస్తును ప్రకటించే సువార్తను మనం నమ్మాలి. సిలువపై మరణించిన క్రీస్తు మాత్రమే కాదు, సిలువపై మరణించి 3వ దినం తిరిగి లేచి పునరుత్థానుడై మన కోసం మృత్యువును జయించినటువంటి క్రీస్తును మనం నమ్మాలి. మృత్యువును జయించినటువంటి ఆ సువార్తను మనం నమ్మాలి. మృత్యువును జయించినటువంటి క్రీస్తు మన క్రీస్తు కాదు. ఆయన ఉయ్యాలలో నుండి మాట్లాడినా మన క్రీస్తు కాదు. ఆయన చనిపోయిన వారిని లేపినా మన క్రీస్తు కాదు. ఆయన కుష్ఠరోగులను బాగు చేసినా మన క్రీస్తు కాదు. ఇంకా ఎన్ని పనులు చేసినా మన క్రీస్తు కాదు. మన క్రీస్తు, బైబిల్ ప్రకటించే క్రీస్తు ఎవరు అంటే మరణాన్ని జయించి, శిలువపై మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి మన కోసం మరణమా నీ ముళ్ళెక్కడా అని ప్రశ్నించాడు. అది సువార్త. ఆ సువార్తను మనం విడిచిపెట్టాలి. ఆ సువార్తను జడ్జల సంఘం పట్టుకోవాలి. ఆ సువార్త నుంచి మనల్ని క్రీస్తు సర్వత నుంచి వేరు చేయడానికి చాలా మంది వస్తారు. సంఘంలో నుంచి వస్తారు, సంఘం బయట నుండి వస్తారు. టోపీలు పెట్టుకున్న వాళ్ళు మనకు పెద్దగా వాళ్ళు చేసే నష్టం ఏమీ లేదు. సంఘంలో నుంచి వచ్చే వాళ్ళతోనే నష్టం. జాగ్రత్త. సంఘంలో నుంచే లేచి క్రీస్తు దేవుడు కాదు అని చెబుతారు. సువార్త అంటే కేవలము యేసు ప్రభువు నమ్మటం కాదు, ఇది కూడా చేయాలి అని చెప్పేవాళ్ళు వస్తారు. జాగ్రత్త. వారిని కూడా మీరు ఇక భరిస్తే ఇక బాగానే ఉంది అని పౌలు చెప్తారు. 11వ అధ్యాయం 4వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఫాదర్ లవ్డ్ us and he sacrificed his son. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఇప్పుడు 3, 4 వచనాలు చదవండి దయచేసి. మీరు 1, 2 చదివారు ఆల్రెడీ. 3, 4 వచనాలు. ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్తను వక్రీకరించడానికి టీవీలు, రేడియోలు, మ్యాగజైన్లు, టెలిఫోన్లు అన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ హృదయముల పైన క్రీస్తు తన శాస్త్రాన్ని రాశాడు. మీ హృదయముల పైన క్రీస్తు తన ముద్ర వేశాడు. ఇఫ్ యూ కెన్ సేఫ్ గార్డ్ యువర్ హార్ట్, మీ హృదయాన్ని క్రీస్తు సరళత నుంచి ఎవరు దొంగిలించుకోకుండా చూస్తే అంతకంటే ధన్యమైన పని ఇంకొకటి లేదు. మీ పిల్లల హృదయంలో నుండి క్రీస్తును దొంగిలించకుండా చూస్తే అంతకంటే గొప్ప పరిచర్య ఇంకొకటి లేదు. మీ సహోదరుల హృదయంలో నుండి క్రీస్తును దొంగిలించకుండా ఈ స్వార్థను చెరిపివేయకుండా చూసుకుంటే అంతకంటే గొప్ప పరిచర్య ఇంకొకటి లేదు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అవివేకులైన
భయంకరులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మకండి. అంటే అర్థం ఏమిటి అంటే చాలా ఆత్మలు ఉన్నాయి, అవునా కదా? ప్రతి ఆత్మను నమ్మకండి అంటే చాలా ఆత్మలు వచ్చేసాయి. పౌలు ఏమంటున్నాడంటే, మేము ప్రకటించని క్రీస్తును మీరు నమ్మితే ఇక బాగానే ఉంది, మేము ప్రకటించని స్వార్థను నమ్మితే ఇక దరిద్రం తీరినట్టే మీకు. ఇక అన్నింటినీ మించి మేము పరిచయం చేయని ఆత్మను కనుక మీరు పొందితే ఇక మీ కర్మ అంటున్నాడు. చాలా ఆత్మలు ఉన్నాయి, మేము పరిచయం చేసిన ఆత్మ పేరు. ఒక ఆత్మ వస్తే ఒకరికి పూనకం వస్తుంది, ఇంకొక ఆత్మ వస్తే ఆయన వాంతి చేసుకుంటాడు, ఇంకొక ఆత్మ వస్తే ఆయన నవ్వుతూనే ఉంటాడంట, ఇంకొక ఆత్మ వస్తే ఆయన డాన్స్ చేస్తూనే ఉంటాడు, ఇంకొక ఆత్మ వస్తే ఇంకేదేదో చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన పేరులోనే ఉంది. ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధ సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్. పరిశుద్ధతను తీసుకుని వస్తాడు. క్రీస్తులో ఉన్నటువంటి సర్వత నుండి మనల్ని పోగొట్టకుండా చూస్తాడు. క్రీస్తులో ఉన్నటువంటి పవిత్రతను మన జీవితంలో నిండుగా ఉంచుతాడు. అన్న చెప్పినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు. ఇదే మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఉంటాయి. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం మీకోసం మీకు మంచిది, నేను కనుక వెళ్తే మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించడానికి వేరొక ఆదరణకర్తను తండ్రి పంపిస్తాడు అని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పిన తర్వాత 16వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నారు. చదువుతారు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలో. ఇప్పుడు కొంతమంది వస్తారు మన దగ్గరికి, ఏమని చెప్తారు అంటే, అరే చూసావా సర్వసత్యంలోకి నడిపించాలి, మరి బైబిల్లో ఈ మాట ఉందా? సర్వసత్యంలో ఉన్నప్పుడు బైబిల్లో ఈ మాట కూడా ఉండాలి కదా. కానీ మా ధర్మం, మా మతంలో చూడండి, మా ప్రవక్త ఏం చెప్పాడు అంటే, మా ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు, అన్ని విషయాల్లోనూ ఆయన మనల్ని సత్యంలోకి నడిపిస్తున్నాడు, కాబట్టి ఈ మాటలు ఎవరి గురించి కాదు, ఫలానా ప్రవక్త గురించి అని చెప్తారు. మేము పరిచయం చేయని ఆత్మను కనుక మీరు పొందుకుంటే ఇక బాగానే ఉంది. అపోస్తలుడు పరిచయం చేయని ఆత్మ. ముందుకు చదవండి అదే మాట తర్వాత. ఆయన తనంతట తానే ఏది చెప్పడు. నంబర్ 1, దేన్ని వింటాడో వాటినే బోధిస్తాడు. సంభవింపబోయే సంగతులు చెబుతాడు. ఆ తర్వాత ఆయన నా వాటిలోనివి తీసుకుని నీకు తెలియజేయను కనుక నన్ను మహింపరుస్తాడు. ఎవరిని మహింపరుస్తాడు? ఈ ఆత్మ ఎవరిని మహింపరుస్తాడు? ప్రభువును మహింపరుస్తాడు. ఈ ఆత్మ ఎవరైతే సర్వసత్యంలోకి నడిపించడానికి వస్తున్నాడో ఆ ఆత్మ యేసు ప్రభువును మహిమపరుస్తాడు. యేసు ప్రభువు చేసిన శిలువ కార్యాన్ని మహిమపరుస్తాడు. యేసు ప్రభువు చేసిన రక్షణ కార్యాన్ని గొప్పగా చెబుతాడు. అంతేగాని యేసు ప్రభువును కించపరచి అవమానపరిచి ఆయన చనిపోలేదని చెప్పి, ఆయన తిరిగి లేలేదని చెప్పి, ఆయన దేవుడు కాదు అని చెప్పి, ఆయన మానవుడు అని చెప్పి, ఆయన కేవలం ప్రవక్త అని చెప్పి సంఘాన్ని మభ్యపెట్టాడు. జాగ్రత్త. వచ్చే ప్రతి ఆత్మ దేవుడి నుంచి వచ్చిన ఆత్మ కాదు. బైబిల్ తీసుకుని చదివే ప్రతి ఒక్కడు ప్రవక్త కాదు. బైబిల్ తీసుకుని చదివే ప్రతి ఒక్కడు గొప్పవాడు కాదు. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభు వారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయనని ఆయన పరిశోధింపబడ్డాడు, లేదా శోధింపబడ్డాడు. శోధింపబడిన సమయంలో అపవాది ఏం చేశాడో తెలుసా? అపవాది కొన్ని బైబిల్లోని వాక్యాలే చెప్పాడు. ఏం చెప్పాడు? అబ్సల్యూట్లీ. బైబిల్లోని వచనాలు నీకంటే నాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు తెలుసా? ఆడికి తెలుసు. అయితే
ఏది బట్టి పట్టాలో అదే పడుతున్నాడు. అన్ని పట్టడు. అన్ని పట్టడు అనుకో, క్లైమాక్స్ తెలిసిపోయింది కదా. క్లైమాక్స్ క్లియర్గా ఉంది. ఆ బొమ్మ అంతం ఏంటో తెలిసిపోతుంది. కానీ అన్ని బట్టి పట్టడు, కొన్నే బట్టి పడతాడు. మిమ్మల్ని ఏ మాటలతో అయితే కన్ఫ్యూజ్ చేయగలడో, ఏ మాటలతో అయితే మభ్యపెట్టగలడో ఆ మాటలు మాత్రమే చెప్తాడు. మనం ఇలా చూస్తూ ఉంటాం. చర్చల సంఘం బలమైన సంఘం. చర్చల సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులు బైబిల్ను నరనరాల్లో ఎక్కించుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి మాటలను చెరీ పికింగ్ అక్కడక్కడ తీసుకుని వచ్చి చెప్పే వాళ్ళని చూసినప్పుడు దొంగనోట్ అని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చాలా నోట్లు ఉంటాయి, కానీ సరైన నోటు ఒకటే. దెర్ ఈస్ ఓన్లీ వన్ యాంగిల్ టు స్టాండ్ స్ట్రైట్. నిటారుగా నిలబడటానికి ఒక్క యాంగిలే ఉంది. ఏంటది? 90 డిగ్రీలు. 91 డిగ్రీ అయినా 89 డిగ్రీలు అయినా ఒకనొక రోజు పడిపోతుంది. మనము 90 డిగ్రీలు. అలాంటి మాటలు చెప్పని, క్రీస్తును మహిమపరచని, యేసును మహిమపరచని, యేసును దేవునిగా ప్రకటించని, యేసు చనిపోయాడు అని ఒప్పుకొని, యేసు దేవుని యొక్క కుమారుడు అని చెప్పని ఆత్మ ఏదైనా సరే అది సాతాను ఆత్మగా మనం గ్రహించాలి. అది దొంగ నోటుగా మనం గ్రహించాలి. అది బైబిల్కు సంబంధించినది కాదు అని మనం గ్రహించాలి. అది పరిశుద్ధాత్ముడు కాదు అని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు మన వద్దకు వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మన హృదయంలో చెప్పన సత్యం కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని ఇస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఈరోజు ఉన్నారా ప్రవక్తలు మనతో? ఈరోజు ఉన్నారా? ఫలానా రోజు వచ్చిన ఆయన? ఈయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. నా మాటలు తీసుకుని మాట్లాడతాడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన ఏ మాటలు అయితే చెప్పాడో వాటినే తిరిగి మనకు నేర్పిస్తాడు. వాటినే తిరిగి మనం మననం చేసుకునే విధంగా ఆయన సహాయపడతాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న నేను శాన్ ఫ్రాన్సిస్కో అనే ఒక పట్టణం ఉంది అమెరికాలో. అక్కడికి నేను, మా అన్న, తర్వాత మా కుటుంబం అంతా కలిసి వెళ్ళాం. వెళితే అక్కడ నేను నా బ్యాగ్ నా కారులో పెట్టేసి సముద్రం దగ్గరికి వెళ్ళాను. వెనక్కి వచ్చే వరకు నా కారు పగలగొట్టి నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాను. ఆ బ్యాగ్లో నా పాస్పోర్టు, నా భార్య పాస్పోర్టు, నా బిడ్డ పాస్పోర్టు, ఒక 3 లక్షల రూపాయల ధనం, నా ల్యాప్టాప్, నా కెమెరా అన్నీ ఉన్నాయి. అన్నీ వెళ్ళిపోయాయి. నడి రోడ్లో బట్టలు తిప్పేసినట్లు అయిపోయింది. నాకు లాస్ట్ ఎవ్రీథింగ్. ఏమీ లేదు దగ్గర. నా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. నేను చచ్చిపోను అది నాకు తెలుసు. కానీ యు ఫీల్ వయలేటెడ్, యు ఫీల్ నేకెడ్. చాలా బాధపడతావు ఆ సమయంలో. అరే నాకు ఎందుకు జరిగింది? బట్ సత్య స్వరూపి యొక్క ఆత్మ ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదినిస్తాడు. సత్య స్వరూపి యొక్క ఆత్మ మన హృదయంలో నెమ్మదిని కలుగజేస్తాడు. ఆయన చెప్తాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం నాకు గుర్తొచ్చింది. సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది మొదలుకొని సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను. కొట్టబడ్డావు కానీ చావు, ఆకలి కొట్టావు కానీ చచ్చిపోవు అంటూ దేవుని వాక్యంలో ఉన్నటువంటి నియమాలు కొన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే పని. పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు చెప్పిన మాటలు, అపోస్తలులు నేర్పించినటువంటి ఆ సత్యాల పైన నిన్ను కడతాడు. నీ జీవితాన్ని బలపరుస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నీకు నీ పాస్పోర్ట్లు వస్తాయి, నాకు వచ్చాయి. ఆ మరుసటి రోజే నా పాస్పోర్ట్లు నా దగ్గరికి వచ్చాయి. ఫోన్ చేసి మరి తీసుకొచ్చి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఇలా ఉంది. పరిశుద్ధాత్ముడు ఈజ్ ఎ రియల్ గాడ్. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఎల్లప్పుడూ మనతో ఉండేటటువంటి దేవుడు.
అన్ని సమయాల్లోనూ మనతో ఉండేటటువంటి దేవుడు. ఇక్కడ ఇండియాలోనూ ఉన్నాడు, అక్కడ అమెరికాలోనూ ఉన్నాడు. ఏ ప్రవక్త ఉన్నాడండి? గాబ్రియేలు దూత అని చెప్పే మతాలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు అంటే ఇంకెవరో కాదు, గాబ్రియేలు దూత అని. గాబ్రియేలు దూత ఇక్కడ అక్కడ ఒకే చోట ఉంటాడు. దేవుడు మాత్రమే ఉండగలడు. అలాంటి వారిని సర్వవ్యాపి అంటారు. కనుకనే పరిశుద్ధాత్ముని దేవుడు అని మనం పిలుస్తాం. చివరిగా ఒక 2 విషయాలు చెప్పి నేను మీకు ముగిస్తాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలు. నిజానికి మనకు పరిచయం చేసినటువంటి క్రీస్తు, మనకు పరిచయమైనటువంటి ఆత్మ, మనకు బోధింపబడినటువంటి సువార్త మన జీవితాల్లో ఏం తీసుకొస్తాయి తెలుసా? పాప క్షమాపణ తీసుకొస్తాయి. పాప క్షమాపణ పొందిన తర్వాత సరళమైన క్రీస్తును అనుసరిస్తూ పవిత్రతలో ఎదిగే మాటలు నేర్పిస్తాయి. రోజు రోజుకు క్రీస్తు స్వారూప్యంలో ఎదిగే విధంగా మనల్ని తయారు చేస్తాయి. ఈ 3 విషయాలు మర్చిపోని విషయాలు. ఈ 3 విషయాల నుండి క్రైస్తవ సంఘము ఎప్పటికీ డైవర్ట్ అవ్వకూడదు, ఎప్పటికీ ఇంకొక మాట రాకూడదు. అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. 3:19. మారు మనస్సు పొంది తిరుగుడి. కనుక కేవలము ఈ సువార్త మనకు మారు మనస్సును ఇచ్చి యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ నిరీక్షణ, నిరీక్షణను ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆ నిరీక్షణను ప్రశ్నించే వాళ్ళు వచ్చినప్పుడు, ఆ నిరీక్షణ నుంచి నీ సంఘాన్ని నిన్ను మభ్యపెట్టేవారు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మాట్లాడే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదివి మనం ముగించుకున్నాం. 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి గల వారే. నిర్మలమైన మనస్సాక్షి ఎప్పుడు వచ్చింది? ఈ స్వార్థను నమ్మి మారు మనస్సు పొందినప్పుడు. మనం ఇంతకు ముందే చదివాం. మారు మనస్సు పొందినట్లుగా మీ పాపమును విడిచి యేసు ప్రభువు నామమున బాప్తిసం పొందినప్పుడు నిర్మలమైన మనస్సాక్షి మనకు ఇవ్వబడుతుంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను బట్టి హేతువు అడుగు ప్రతివాడు, చిన్న అయినా పెద్ద అయినా, వేరే మతస్థుడైనా, టోపీలు పెట్టుకున్నవాడైనా, తెల్ల బట్టలు వేసుకున్నవాడైనా, సంచి తగిలించుకున్నా, ఏ వేసుకోకపోయినా, ఎవరు ప్రశ్నించినా కానీ మన క్రైస్తవ విశ్వాస పునాదుల గురించి, మనము నమ్మినటువంటి క్రీస్తు, మనము నమ్మినటువంటి సువార్త, మనము పొందినటువంటి ఆత్మ విషయమై ఎవరైనా సరే ప్రశ్నిస్తే చదవండి. సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చాలు. మీ హృదయములు ఎందుకు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించడం. ఇది స్వార్థ పొంది, సువార్తను గ్రహించి, ఈ క్రీస్తును నమ్మి, ఈ క్రీస్తును నమ్మిన తరువాత ఈ ఆత్మను పొందిన వారు చేసే పని ఇది. ఏంటంటే, నీవు నమ్మిన క్రీస్తు, నీవు విన్న స్వార్థ, నీవు పొందిన ఆత్మ విషయమై, ఈ నిరీక్షణ విషయమే ఎవరైనా సరే హేతువుతో నీ దగ్గరికి వస్తే, ఎందుకు ఇలా నమ్ముతున్నావు, ఎందుకని ఈ ఆత్మే గొప్ప ఆత్మ, ఎందుకని పరిశుద్ధాత్మ పరిశుద్ధతనే తీసుకొని వస్తాడు, ఎందుకని నువ్వు నమ్మిన సువార్త యేసుక్రీస్తు చనిపోయాడని చెబుతా ఉంది, ఎందుకని నువ్వు నమ్మిన సువార్త కారణంగా నీకు రక్షణ ఉంటుంది అని అన్నప్పుడు ధైర్యంగా లేచి నిలబడి, ఆనాడు 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములో స్టెఫెను మాట్లాడినట్లుగా మాట్లాడటానికి యవనస్తులను పిలుస్తున్నారు. స్టెఫెన్ మాట్లాడినట్లుగా మాట్లాడటానికి పెద్దలను పిలుస్తున్నారు. 3వ అధ్యాయం 15-16 వచనాలు వీలైతే మీ మనసులో ఇంకింప చేసుకో. ఎందుకు అంటే, నీ తల్లిదండ్రులను సన్మానించుము
అన్న ఆజ్ఞ ఎంత గొప్పదో ఈ ఆజ్ఞ కూడా అంతే గొప్పది. ఆజ్ఞలలో పెద్ద చిన్న ఏమి ఉండవు. నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఇబ్బంది పడతాడు. ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ us. దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దానికి పర్యవసానం ఉంటుంది. అదేవిధంగా మీ హృదయాలలో యేసు ప్రభువును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని నిర్మలమైన మనస్సాక్షి కలిగి సాత్వికముతోనూ భయముతోనూ నిన్ను హేతువు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పాలి అని ఇచ్చినటువంటి ఆజ్ఞ కూడా అంతే గొప్ప. అది పెద్ద ఆజ్ఞ, ఇది చిన్న ఆజ్ఞ కాదు. వ్యభిచారం చేయొద్దు అన్నది మనం పాటిస్తాం, కానీ ఇది చేయి అన్నది మనం పాటించకపోతే సంఘములో తోడేళ్ళు నీ సొంత పిల్లలను చీల్చుకొని తింటాయి, నీ సొంత పిల్లలను ఎత్తుకొని పోతాయి. జడ్చర్ల సంఘం బలమైన సంఘం. జడ్చర్ల సంఘం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక గవాహి లేకపోతే ఒక టెస్టిమనీ ఉన్న సంఘం. ఆ టెస్టిమనీని నిలబెట్టుకునే బాధ్యత మనది. మనకిచ్చినటువంటి పెద్దలు వాళ్ళు కట్టినటువంటి వాళ్ళు పరిచినటువంటి పునాది పైన మనం కడుతున్నాం. ఇంకా పెద్దగా కట్టాలి, ఇంకా మన పునాదులను పదిలం చేసుకోవాలి, ఇంకా మన పునాదులను గట్టిగా చేసుకోవాలి. మొన్న ఒక ఆయన వచ్చి గట్టిగా నాతో అరబీలో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు. అంటే ఆయన దేవునికి కుమారుడు, ఆయన కుమారుడు పుట్టడు. ఆయన ఎవరికి పుట్టాడు? ఆయనకి ఎవరు పుట్టరు. నేను అన్నాను, అయితే ఆయన మా దేవుడు కాదు, ఆయన మా దేవుడు కాదు. ఇదిగో ఆయన ఒక పుస్తకం రాశాను అంటూ నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. మా దేవుడు మీ దేవుడు ఒక్కడే. నేను చెప్పాను, దేవుడు ఒక్కడే, ఆ మాటలో డౌట్ లేదు. కానీ నువ్వు నమ్మే దేవుడు నేను నమ్మే దేవుడు ఒకడు కాకపోవచ్చు. లెట్ us be strong. నిలకడగా ఉండాలి. బైబిల్ నేర్పించే సత్యంలో నిలకడగా ఉండాలి. సాత్వికంతోనూ ప్రేమతోనూ భయముతోనూ ఒకరిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. తల ఉంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం యేసు ప్రభువు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కేవలము ఆయన ఒకసారి వచ్చిన వాడు మాత్రమే కాదు, కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఆయనను పొడిచిన వారు ఆయన తిరిగి వచ్చినప్పుడు మీరు చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు, రొమ్ములు బాదుకొని మరి చూస్తారు. అయ్యో నేను నమ్మకపోతేనే, ఈ క్రీస్తును నమ్మకపోతేనే నువ్వే క్రీస్తును నమ్ముతున్నావు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ క్రీస్తు చెప్పినటువంటి సువార్తను నమ్ముతున్నావా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ క్రీస్తు పరిచయం చేసినటువంటి ఆత్మను నీవు పొంది ఉన్నావా అని నీకు ఒక సవాలు విసురుతున్నాను. 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం కనుక మీరు చూస్తే, ఆయన ఈసారి చంటి బిడ్డగా రావటం లేదు, ఆయన ఒక జడ్జ్గా రాబోతున్నాడు. ఆయన ఒక న్యాయాధిపతిగా రాబోతున్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఎవరు తీర్పుకు లోనవుతారో తెలుసా? అపోస్తలుడు పరిచయం చేయని క్రీస్తును నమ్మినవారు, అపోస్తలుడు పరిచయం చేయని సువార్తను నమ్మినవారు, అపోస్తలుడు పరిచయం చేయని ఆత్మను పొందినవారు. వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? సంఘానికి సంఘం నేర్పించే బోధకు కట్టుబడి ఉన్నావా? సంఘానికి సంఘం నేర్పించే అమూల్యమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఈ సత్యాలను విడిచిపెట్టి కాకమ్మ కథలు చెప్పే వాళ్ళ వెనక వెళ్ళటానికి చూస్తున్నావు? అపోస్తలుల కార్యం, దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్నటువంటి రక్తం, తన స్వరక్తం నుంచి సంపాదించుకున్నటువంటి సంఘం ఇది. ఎవరో చెరిపి వేస్తే చూడటానికి వీలు లేదు. కనుకనే సాత్వికంతోనూ భయముతోనూ మనల్ని హేతువు అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. లెట్ us be prepared. మనము సిద్ధపాటు కలిగి ఉందాం. మన పిల్లలకు సిద్ధపాటును నేర్పిద్దాం. సంఘంలో బలంగా పదిలమైనటువంటి పునాదులు, పదిలమైనటువంటి పిల్లర్స్, స్తంభాలుగా నిలబెట్టడానికి మన పిల్లలకు పోషణ, మన పిల్లలకు తర్బీదును ఇచ్చే ప్రయత్నం చేద్దాం.
ప్రేమగల తండ్రి, మీ యొక్క వాక్యమును విని ఈ వాక్యము ద్వారా నడవాలి అని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి జీవితాలలో ప్రభువా ఈ వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం నడుచుకున్నందుకు రావాల్సినటువంటి పర్యవసానాన్ని, రావాల్సినటువంటి ఈవులను మీరు దయచేయండి. మీరు గొప్ప దేవుడు, పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడు. మీ ఎదుట సాగిలపడి సంఘముగా మిమ్మల్ని కనపరిచి మీరు మాకు ఇచ్చినటువంటి సువార్త, మీరు మాకు ఇచ్చినటువంటి మీ కుమారుడు, మీరు మాకు ఇచ్చినటువంటి మీ యొక్క ఆత్మను మేము గ్రహించి మీకు శిష్యులుగా జీవించడానికి సహాయం దయచేయమని చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.